హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం నిన్న వీడియోలో ఏవిఎల్ ట్రీ ఇన్సర్షన్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మీద ఏవిఎల్ ట్రీ డెలీషన్ చెప్తాను. ఈ డెలీషన్లో కూడా మనకి 3 కేసెస్ ఉంటాయి. అవి ఏంటంటే డిలీటింగ్ రూట్ నోడ్, డిలీటింగ్ పేరెంట్ నోడ్ అండ్ డిలీటింగ్ లీఫ్ నోడ్. నేను మీకు ఈ 3 కేసెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. So let's get into the video. సో ఇది నిన్న మనం సాల్వ్ చేసిన ప్రాబ్లం, లైక్ ఇన్సర్ట్ ఏవిఎల్ ట్రీ ఇన్సర్ట్ చేసాం కదా. ఇప్పుడు డెలీషన్ చూద్దాం. మీలో ఎవరన్నా ఏవిఎల్ ట్రీ ఇన్సర్షన్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ ఏవిఎల్ ట్రీ మీద బేసిక్స్ కూడా చెప్పాను. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో అండ్ ఆ 2 వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి. డైరెక్ట్గా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే డిలీటింగ్ రూట్ నోడ్, పేరెంట్ నోడ్ అండ్ లీఫ్ నోడ్. ఫస్ట్ డిలీటింగ్ రూట్ నోడ్ ఏంటి? 8. సో ఇప్పుడు ఈ ఏవిఎల్ ట్రీ నుంచి ఈ 8 అనే దాన్ని మనం డిలీట్ చేయాలి. ఓకేనా? ఎలా చేస్తామంటే 8 తీసేస్తాం. ఓకేనా? 8 తీసేసిన తర్వాత మనం బిఎస్టీలో డెలీషన్ ఎలా చేస్తామో ఏవిఎల్లో కూడా సేమ్. ఓకేనా? కాకపోతే నేనేం చెప్పాను, మా బిఎస్టీలో డెలీషన్ అంటే డెలీట్ చేసిన తర్వాత మనం బిఎస్టీలో డిలీట్ చేసిన తర్వాత మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేయం. ఏవిఎల్లో డిలీట్ చేసిన తర్వాత ఏవిఎల్లో మనం డిలీట్ చేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది చెక్ చేస్తాం. అంతే తేడా, మిగిలినంత డెలీషన్కి సేమ్. ఓకేనా? నేను బిఎస్టీలో డిలీట్ చేయాలంటే ఏం చెప్పాను, ఇన్ ఆర్డర్. లైక్ మీరు 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చి ఇన్ ఆర్డర్. సో ఏం లేదు, ఈ ట్రీ ఏదైతే ఉందో దీనికి మీరు ఇన్ ఆర్డర్ రాసుకుంటారు. ఇన్ ఆర్డర్ రాసుకొని ఈ 8 ఏదైతే ఉందో దానికి ప్రెడిసిసర్, సక్సెసర్. ఓకేనా? ఈ రెండిట్లో ఏదో ఒకటి రీప్లేస్ చేస్తాం. ఓకేనా? అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే ఇది కూడా ఇన్ ఆర్డర్ లానే ఉంటుంది, కానీ మనం ఇక్కడ ఇన్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయం, డైరెక్ట్గా మనం వాల్యూస్ వేసుకుంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చే ప్రెడిసిసర్, సక్సెసర్, ఇక్కడ వచ్చే ప్రెడిసిసర్, సక్సెసర్ బోత్ సేమ్. ఓకేనా? ఎలాంటి చేంజ్ ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చెప్పాను, ప్రెడిసిసర్ ఆఫ్ 8 అండ్ సక్సెసర్ ఆఫ్ 8. ప్రెడిసిసర్ ఆఫ్ 8 అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ప్రెడిసిసర్ అంటే ఏంటి, ముందు. అంటే ఈ 8కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఏంటి? 7. సో 8కి ప్రెడిసిసర్ 7. ఓకేనా? అండ్ సక్సెసర్ ఆఫ్ 8 అంటే ఏంటి? ఈ రైట్లో మనం లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏంటి? 10 కదా, 10. సో మనం ఇక్కడ 8ని ఈ రూట్ నుండి డిలీట్ చేయాలనుకుంటే ఐదర్ 7తో కానీ 10తో కానీ ఈ రెండింటితోనే రీప్లేస్ చేయాలి. ఓకేనా? అండ్ రీప్లేస్ చేసిన తర్వాత మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ట్రీ కానీ అన్బ్యాలెన్స్ అయితే మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేస్తాం. అంటే మనకి బిఎస్టీలో ఉండే డెలీషన్కి ఏవిఎల్లో ఉండే డెలీషన్కి తేడా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ 8ని అనేది డిలీట్ చేస్తున్నా. చేసిన తర్వాత నాకేమొస్తుంది, నేను 10 పెట్టుకుంటా. ఓకేనా? సో 10 పెట్టిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది,
11 and 13. చూసారు కదా, ఇక్కడ 8 అయితే సక్సెస్ఫుల్ గా డిలీట్ చేసి ఈ 8 ప్లేస్ లో నేనేం పెట్టాను, సక్సెసర్ ఆఫ్ 8 పెట్టాను. 7 కూడా పెట్టుకోవచ్చు, 7 or 10 రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటి, 0 - 0 = 0, 1 - 0 = 1. ఇక్కడ ఏంటి, 2 - 1 = 1. ఇక్కడ 1 2 3, 3 - 2 = 1. ఇక్కడ 0 - 1 = -1, 0 - 0 = 0. సో 8 రూట్ను డిలీట్ చేయడం ఎలానో చూసారు కదా. ఇప్పుడు పేరెంట్ నోడ్ 13 తీసుకుంటున్నాను. సారీ 13 పేరెంట్ ఎలా అవుతుంది, ఆ 3 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం రూట్ నోడ్ డిలీషన్ చూసాం కదా ఏవిఎల్లో. ఇప్పుడు పేరెంట్ నోడ్ని డిలీట్ చేద్దాం. ఓకేనా, 8 డిలీట్ చేసిన తర్వాత డిలీట్ చేసాం, సక్సెసర్తో రీప్లేస్ చేసాం, ట్రీని బ్యాలెన్స్ చేసాం, ట్రీ కూడా బ్యాలెన్స్ అయింది. ఓకేనా, ఇప్పుడు రూట్ అయింది కాబట్టి పేరెంట్ ఏంటి ఇక్కడ 3 అనేది పేరెంట్ నోడ్. ఇప్పుడు దీన్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. నోట్ చేసుకోండి. సో ఇప్పుడు డిలీట్ 3. ఓకేనా, 3ని డిలీట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది మనకి, 10 6 11 13. 3 తీసాం కాబట్టి 3 ప్లేస్లోకి 2 వెళ్తుంది. ఓకేనా, 2 and 7 చూడండి, అంతే కదా. 3 తీసాను, 3 ప్లేస్లో 2 వెళ్తుంది, 7 11. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం డిలీట్ చేసాం కాబట్టి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది 3 అంతా చెక్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏంటి, 0 - 0 = 0, 0 - 1 = -1, అండ్ ఇక్కడ 0 - 0 = 0, 0 - 0 = 0, 1 - 1 = 0. ఇక్కడ 1 2 1 2. ఇక్కడ ఏంటి, 2 - 2 = 0. సో ట్రీ ఈజ్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు ఏంటి, లీఫ్ నోడ్ ఏంటి ఇక్కడ 2. ఇప్పుడు 2ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఓకేనా, నోట్ చేసుకోండి. టూని డిలీట్ చేద్దాం. ఓకే, చేసిన తర్వాత 10 6 7 11 13 1 2 3 4 5. యా, సో 2ని అయితే డిలీట్ చేశాను. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేద్దాం. 0 - 0 = 0, 0 - 1 = -1, 2 - 2 = 0, 0 - 1 = -1, 0 - 0 = 0. సో చూసారు కదా గాయస్, మనం ఏవిఎల్లో డెలీషన్ 3 కేసెస్లో ఉంటాయి, రూట్ నోడ్, పేరెంట్ నోడ్ అండ్ లీఫ్ నోడ్. మనం మూడింటిని డిలీట్ చేసి మీకైతే నేను ఎగ్జాంపుల్ చూపించాను. సో వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ సరే అయితే మరి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.